సో మీరు 'పుష్ప' మూవీకి సంబంధించిన షూటింగ్ లో ఆర్టిస్ట్ వెళ్ళారు కదా, జూనియర్ ఆర్టిస్ట్. జూనియర్ ఆర్టిస్ట్ కాదు, డాన్సర్ వెళ్ళాను. అంటే ఓకే. డాన్సర్ వెళ్ళాను. సో మీకు అప్పుడు మన అల్లు అర్జున్ గారిని దగ్గరగా చూసే అవకాశం వచ్చింది. సో ఆయన సెట్ లో ఎలా ఉంటారు పబ్లిక్ తో గానీ? ఆయన చాలా కూల్ ఉంటాడు, అస్సలు మాట్లాడు. అవసరమైతేనే మాట్లాడతారు, లేదా అస్సలు లేదు. ఎక్కువ ఆయన యాటిట్యూడ్ ఉంది చూసారా, ఆ యాటిట్యూడ్ తో అసలు గూస్ బంప్స్ తెప్పించాడు మాకు. ఆయన నడుచుకుంటూ వస్తుంటేనే అదొక హైప్ అయిపోయింది. చాలా బాగా అనిపించింది షూట్ లో కూడా. సో ఆయన ఆర్టిస్టులతో కో ఆర్టిస్టులతో ఎలా బిహేవ్ చేస్తారు మీరు అక్కడ ఉన్నప్పుడు? బాగా నవ్వుకుంటూ బాగా మాట్లాడతారు. సో ఇప్పుడు పుష్ప 2 మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది? పుష్ప 2 అనేది ఒక ఫీట్స్ అంతే, ఉమ్. ఒక జనాలకి ఒక పండగ లాంటిది. పుష్ప 1 కి మించింది. డబల్ ట్రిపుల్ ఎందుకు పోస్ట్పోన్ పోస్ట్పోన్ అంటే వాళ్ళ ప్రొడక్షన్స్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్స్ కానీ కొంచెం లేట్ అయి ఉండొచ్చు, ఏమన్నా పెండింగ్ ఉండొచ్చేమో, మనకి తెలియదు. పోస్ట్పోన్ అవటం వల్ల ఒక 30 కోట్ల దాకా లాస్ అని అంటున్నారు. సో పోస్ట్పోన్ చేయటం ప్లస్ అయితే మైనస్. నాకు తెలిసినంత వరకు పోస్ట్పోన్ చేయడం ప్లస్ వస్తుంది. 30 కోట్లు లాస్ అవుతుంది అనేది మనకి ఐడియా లేదు, కానీ ఆ పోస్ట్పోన్ చేయడం వల్ల ఇంకా 100 కోట్లు ఎక్కువనే రావచ్చు అనేది చెప్పగలుగుతాం. ఈ మధ్య సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే మెగా ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ కొంచెం వార్లైన్ దాని మీద మీ అభిప్రాయం? అదేంటంటే యాక్చువల్లీ అల్లు అర్జున్ గారు అక్కడికి వచ్చారు, కానీ అది పార్టీ మీటింగ్ కాదు. అది జనాలు అర్థం చేసుకుంటే గొడవలు జరగవు. యాక్చువల్లీ అప్పుడు అలా ప్రచారం అయిపోయింది అందరికి, ఆ క్రౌడ్ ఫామ్ అవడం కానీ అలా అయిపోయింది. కాబట్టి ఒక వార్ లాగా, అంటే తనకి ఎందుకు సపోర్ట్ చేశారు అనే ఒక ఇదిలో ఫ్యాన్స్ అందరు కొట్టుకుంటున్నారు, కానీ మిగతా విషయం ఏం లేదు. లేదండి, సాయిధరం తేజ్ గారు కూడా ట్విట్టర్ లో అన్ఫాలో చేశారు అల్లు అర్జున్ గారిని. అవును, కరెక్ట్. సో అది వాళ్ళు ఇంటర్నల్ గా ఏదో వార్ లాంటి నడుస్తుంది అని చెప్పి సోషల్ మీడియాలో గానీ ఫ్యాన్స్ మధ్యలో గానీ నడుస్తున్న ఈ మధ్యలో ట్రెండింగ్ టాపిక్. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అది ఎంతవరకు వాస్తవం అని అదే అనుకుంటున్నారు? చెప్తున్నాను. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు, బయటికి తెలిసింది కాబట్టి బయటపడింది అది. ఒకవేళ ఆయన లోపల లోపల వెళ్ళి కలిసేసి మాట్లాడి ఓ భోజనం చేసి వచ్చేస్తే ఎవరికి తెలియదు కదా, సో అందరూ సైలెంట్ అయిపోయేవాళ్ళు. పుష్ప మూవీ పోస్ట్పోన్ అయింది కదా, దానిపైన అసలు పుష్ప మూవీ ఆగస్ట్ లో వస్తుందని అనుకుంటేనే అది అందరం ఖచ్చితంగా వెళ్ళాలి దానికి అని అట్లా పట్టుబట్టి కూర్చొని ఉన్నాం. కానీ పోస్ట్ పోన్ అయ్యేసరికి ఒకటేసారి బాధేసింది అందరికి, ఫ్యాన్స్ కూడా బాధేసి ఉంటది ఖచ్చితంగా.